మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత అవసరాల కోసం జిల్లాకో భవనాన్ని అక్రమంగా నిర్మించారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. కడపలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. అక్రమ కట్టడాలను అరికట్టి ప్రజలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. అక్రమ కట్టడాన్ని ఆపాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అక్రమ కట్టడాలకు కారణమైన అధికారులను కూడా వదిలేది లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఇక్కడ దాదాపు 5 ఎకరాలు ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ 2 ఎకరాలు వాళ్ళ దానికి అలాట్ చేయించేసుకుని ఏ విధమైన అనుమతి లేకుండా ఇది కట్టడము, దీని పక్కనే ఒక బాలాజీ డెవలపర్స్ అని చెప్పేసి ఇదే కడప నియోజకవర్గానికి సంబంధించిన 8వ డివిజన్ కార్పొరేటరు బాలకృష్ణారెడ్డి ఏ విధమైన అనుమతులు లేకుండా గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేసేసుకుని 2 ఎకరాలు లేఅవుట్లు వేశాడు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసింది. వీటికి అన్నిటికీ ఇక్కడి నుంచి ఇంకా మొదలవుతాయి. ఎక్కడెక్కడ ఏమేం చేసినా అన్ని బయటకు వస్తాయి, అన్ని కక్కిస్తాము, అన్ని ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వకి అందజేయడం జరుగుతుంది. సామాన్యులు ఎవరైనా కట్టుకుంటే అక్కడ వాళ్ళలో మోసపోయి ఉంటే వాళ్ళు ఎవరు మోసం చేసినారో వాళ్ళు సామాన్యులు డబ్బులు కట్టిస్తాం వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు అనే పెత్తందారుడు ఆంధ్రప్రదేశ్ ని ఏమి చేశాడు అనేది ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది. పేదవాడు మాత్రం పేదవాడుగానే ఉండాలా, బతకూడదు. ఇటువంటి అక్రమ నిర్మాణాన్ని చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా? దీన్ని అనుమతించిన అధికారులను ఇన్ని రోజులు చేసిన అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయి. పక్కన ప్రభుత్వ భూములు ఉన్నాయి, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే మాజీ ఇష్టం వచ్చినట్లు అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకోవడం, దాంట్లో లేఅవుట్ వేయడం, పేదవాడికి అమ్మేయడం. ఈరోజు చెప్తున్నా కడప నగర ప్రజలకందరి విజ్ఞప్తి చేస్తా ఉండా, ఎక్కడైతే వీళ్ళు అక్రమ లేఅవుట్లు వేసినారో ఆ అక్రమ లేఅవుట్లలో మీరు కొన్నారో దయచేసి మీరు తెలుసుకోండి. ఎవరు కూడా ఆలోచన చేయకుండా ఈ అక్రమ లేఅవుట్లలో ఎవరు కూడా కొనొద్దండి. ఇప్పటికీ అక్రమ లేఅవుట్లలో ఎవరైనా కొని ఉంటే అమ్మినవాడి ఇంటిని ముట్టడి చేయండి, ఇంటి మీద దాడి చేసి డబ్బులు మీరు వసూలు చేసుకోండి.